కనిగిరిలో యాడుందిరా వెలుగొండ ప్రాజెక్ట్ రా చెరువులు ఎండిపోయే వేసవి చూపులలో పొలాలన్నీ పసిపాపల నీరు కోసం విలవిల్లాడి మన ఊరి గుండె దక్కే దాంగా మారి నిలిచిపోయింది. యాడుందిరా వెలుగొండ ప్రాజెక్ట్ రా. ఇలా మనం ఆంధ్రప్రదేశ్లో పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న వెలుగొండ ప్రాజెక్ట్ స్టేటస్ చూద్దాము. ఈ స్టేటస్ లో భాగంగా ప్రాజెక్ట్ నీళ్లు స్టోర్ చేసే నల్లమల్ల సాగర్ జలాశయాన్ని, 3 డ్యామ్స్ ని, జలాశయం నుండి వచ్చే కాలువల స్టేటస్ ని చూద్దాము. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏ ప్రాంతాలకు నీరు అందుతుందో చూద్దాము. ఈ స్టేటస్ చూసే ముందు ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ లో శ్రీశైలం జలాశయం నుండి వరద నీటిని 19 కిలోమీటర్ల ట్విన్ టనెల్స్, 23 కిలోమీటర్ల పీట కెనాల్ ద్వారా తరలించి దోర్నల దగ్గర నిర్మించిన నల్లమల సాగర్ జలాశయంలో వదులుతారు. అక్కడ నుండి తేగలేరు కాలువ, గొట్టిపడియా కాలువ, తూర్పు ప్రధాన కాలువ ద్వారా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరు అందిస్తారు. 2005 సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం. ఇప్పుడు మనం నల్లమల సాగర్ జలాశయం దగ్గర ఉన్నాము. ఎడమ వైపున ఉన్నదంతా నల్లమల సాగర్ జలాశయం. దీనికోసం చుట్టూరు కొండలు ఉండే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది సహజసిద్ధంగా ఏర్పడిన జలాశయం అనే చెప్పొచ్చు. కాకపోతే ఈ కొండల మధ్యన 3 ఖాళీలు ఉండడం వల్ల వాటిని 3 సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్ తో ఫిల్ చేశారు. ముందు చూస్తున్నది ఈ 3 డ్యామ్స్ లో ఒకటైన గొట్టిపడియా డ్యాము. ఈ డ్యామ్ నుండి కుడివైపున 13 కిలోమీటర్ల గొట్టిపడియా కాలువ స్టార్ట్ అవుతుంది. అది మార్కాపురం రూరల్లోని దారిమడుగు వరకు వెళ్తుంది. సుమారు 230 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ భారీ నల్లమల సాగర్ జలాశయంలో 54 టీఎంసీల నీళ్ళని స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇది 18 ఖమ్మం చెరువులతో సమానం. ఇది దోర్నాల నుండి ఖమ్మం వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ పంప్ హౌస్ నిర్మిస్తున్నారు గొట్టిపడియా కాలువలోకి నీటిని పంపించడానికి. ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ ప్లేస్ అంతా నీటితో నిండిపోయి ఉంటుంది. మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. మనం జలాశయం లోపల ఉన్నాము.